తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, జాతకం చాలా దరిద్రంగా ఉంది, ఇంట్లో సమస్యలు విపరీతంగా ఉన్నాయి, సో అన్ని రకాల సమస్యలు నాకే వస్తున్నాయి అనుకునే వాళ్ళకి, అంటే మనం వెళ్లితే మన సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకోని వెళ్ళటానికి ఏదైనా క్షేత్రం ఉందా గురుగారు? అంటే రీసెంట్ గా మీరు సందర్శించిన క్షేత్రాల్లో ఏదైనా ఒక క్షేత్రం గురించి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. మనకు సందర్శించుకోవడానికి అనేక క్షేత్రాలు ఉన్నాయి. అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రం ఉంది, కాశీ లాంటి పుణ్యక్షేత్రం ఉంది, హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రం ఉంది. ఇలా పుణ్యక్షేత్రాలు అనేక రకాలుగా ఉంటాయి. కానీ జీవితంలో మనకున్నటువంటి దారిద్ర్యాలు తొలగించుకుందాము అని అనుకున్నా దానికి అమ్మవారి యొక్క క్షేత్రం గురించి ఒకటి చెప్తాను. అది అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి క్షేత్రం కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం. కలియుగంలో శీఘ్రంగా కోరికలు నెరవేర్చేటటువంటి తల్లి కామాఖ్య అమ్మవారు. ఆ అమ్మవారిని దర్శించిన, అక్కడ నిద్రించిన, అక్కడ సేవ చేసుకున్న జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి కూడా దేవీ పురాణంలో చెప్పడం జరిగింది. కాశీఖండంలో కూడా దీని యొక్క ఆంతర్యం అనేటటువంటిది రావడం జరుగుతుంది. అలాగే మనకు దక్షయజ్ఞంలో సతీదేవి యొక్క భాగం పడినటువంటి యోని భాగం పడినటువంటి క్షేత్రం కూడా మహాపుణ్యక్షేత్రము. ఆ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం. ఇది అస్సాం గౌహతి లాంటి ప్రదేశంలో ఉండేటటువంటి క్షేత్రము ఈ కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం. కామాఖ్య అంటే ఇక్కడ మనము చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇదేదో వేరే రకమైనటువంటి కోణంతో ఆలోచన చేస్తూ ఉంటారు. కామాఖ్య అంటే ఇష్టకామ్యార్థాలను తీర్చేటటువంటి తల్లి, మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి తల్లి అని అర్థము. కామాఖ్య అంటే ఇక్కడ కామము అని అర్థం కాదు. చాలా మంది అదే రకమైనటువంటి మీనింగ్ తో తీసుకుంటారు. కామాఖ్య, కామార్థము అంటే అర్థం ఏంటంటే ఇష్టమైనటువంటి కోరికలు నెరవేర్చేటటువంటిది అని అర్థము. కాబట్టి ఇక్కడ కామాఖ్య ఆలయానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభము, లాభముతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చేటటువంటి క్షేత్రం ఏదైనా ఉంది ఇప్పుడు ఈ కలియుగంలో అంటే అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రం. అక్కడ చాలా రకాలుగా అమ్మవారిని అర్చించడం, పూజించడము, ఎన్నో రకాలైన విధి విధానాలతో కూడి ఉన్నటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి. అయితే గురుగారు, అంటే రీసెంట్ గా చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఏంటి కాంట్రవర్సీ అంటే, కొంతమంది ఏమో అక్కడ సాత్వికంగానే జరుగుతుంది పూజా విధానం అని కొందరు అంటుంటే, మరికొందరేమో ఖచ్చితంగా అక్కడ బలి జరుగుతుంది, బలి జరగకుండా ఆ కోరిక తీరదని కొందరు అంటున్నారు. అసలు ఏంటి అక్కడ నిజంగా బలి అనేది ఉంటుందా? ఇక్కడ అమ్మవారికి రెండు రకాలైనటువంటి రూపాలు ఉంటాయి. సాత్వికమైనటువంటి రూపము, ఉగ్రస్వరూపమైనటువంటి రూపము. రెండు రకాల రూపాలతో కూడుకున్న, అలాగే లలితా సహస్రనామాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. సవ్యాపసవ్య మార్గస్థ సర్వోపద్ర నివారిణి అని పేరు. సవ్య అపసవ్య మార్గస్థ అంటే నువ్వు అమ్మవారిని సవ్యంగా పూజించిన, సవ్యము అంటే దక్షిణాచారము, అపసవ్యము అంటే వామాచారము అని పద్ధతి. ఇక్కడ అమ్మవారికి అనేక రకాల పద్ధతులు, శ్రీ విద్యా సాంప్రదాయం అనేటటువంటి పద్ధతి కూడా అమ్మవారికి ఆపాదించడం జరిగింది. ఇక్కడ అమ్మవారిని పూజించేటటువంటి తత్వాలు అనేక రకాలుగా ఉన్నాయి. కానీ అమ్మవారి కరుణ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ తల్లి, ఒక కొడుకు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చి వచ్చేటటువంటి వారు ఒక తల్లి మాత్రమే. మిగతా ఎవరు ఎన్ని మాటలన్నా తల్లి మాత్రం వెనకేసుకుంటూనే వస్తూ ఉంటుంది. అది తల్లి యొక్క తత్వము. అలాగే అమ్మవారిని పూజించే విధానాలు మనకు శాస్త్రంలో అనేక రకాలుగా అందించారు. ఇక్కడ వామాచారమా, దక్షిణాచారమా, సమయాచారమా, మరొక చారమా అనేటటువంటిది కాదు. అమ్మవారిని ఏ రకంగా పూజించావు, ఏ రకంగా సాధన చేసావు, సాధన సాధ్యతే ఇది సాధ్యము. నువ్వు ఏ రకంగా సాధన చేశావో అదే రకమైనటువంటి విధానం నీకు అవలంబిస్తుంది. ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల కాలం నాటికి అప్పటికి వామాచార పద్ధతులు నడుస్తున్నాయి. ఎప్పుడైతే జగద్గురు శంకరాచార్యులు వచ్చి ఈ యొక్క వామాచారం అనేటటువంటిది చేయకూడదు, ఇది చేసేటటువంటి విధానం పద్ధతులు ఇక్కడ లేవు, దీని యొక్క పద్ధతులు అనేటటువంటివి మరొక సాంప్రదాయంలో చెప్పడం జరిగింది అని మాత్రమే ఆయన చెప్పారు తప్ప ఇది పూర్తిగా నిషిద్ధించడమైనది, ఇది నిషేధించబడినటువంటిది అని ఎక్కడ కూడా చెప్పలేదు. అలా నిషేధించబడింది అంటే ఇప్పటికీ అక్కడ అలాంటి విధానాలు జరిగేటటువంటివి కాదు. కాకపోతే అక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుండి, కాలమానం ప్రకారము
కులము ప్రకారము, మతము ప్రకారము, ఆచారం ప్రకారము వారి ఆచార వ్యవహారాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా కామాఖ్యలో పంచమకారాల పూజ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అది క్షేత్రం యొక్క బయట స్థానంలో జరుగుతుంది. క్షేత్రంలో గర్భాలయంలో మాత్రం అలాంటివి జరగవు, గుర్తుపెట్టుకోండి. ఏదైతే క్షేత్రం బయటి స్థానం ఉంటుందో అక్కడ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ అమ్మవారికి పంచమకారాలతో వామాచార పద్ధతితో పూజిస్తేనే కోరికలు నెరవేరుతాయి అని జనాల యొక్క విశ్వాసం. మన హిందూ ధర్మం ఎలా ఉంటుంది, విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి మన సనాతన ధర్మంలో. అది నమ్మినా నమ్మకపోయినా ఆ సున్నితమైనటువంటి అంశాలలో ఎవరైతే విశ్వసిస్తారో అవి మాత్రమే కోరికలు నెరవేరేటటువంటి విధానాలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. కామాఖ్య అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ వామాచార పద్ధతులు మాత్రమే చేసేటటువంటి ఆస్కారం ఉంది. అంతే తప్ప మనల అంటే సాత్వికంగా కూడా చేసే విధానం ఉంది, లేదు అనడానికి లేదు. సాత్వికము, సవ్యము, అపసవ్యము రెండూ కూడా ఉన్నటువంటి క్షేత్రము ఆ కామాఖ్య దేవాలయం. కాకపోతే విశ్వాసం ఏంటి, అమ్మవారికి కామాఖ్య దేవాలయానికి వస్తే పంచమకారాలతో పూజిస్తే అమ్మవారు సంతోషిస్తుంది అని ప్రజల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసమే అక్కడ జనాల్ని ముందుకు తీసుకుని వెళుతుంది తప్ప అలాగని చెప్పి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అదే రకమైన పద్ధతిని చేయాలని రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం లేవు. చాలా మంది ఇదే భ్రమ పెడుతున్నారు, అక్కడికి వెళ్తే కంపల్సరీ అదే చేయాలి లేకపోతే అమ్మవారు కోరిక నెరవేర్చదని అంటారు. నిజంగా అమ్మవారు అంత కోరుకునేటటువంటిది అయితే ఎప్పటికీ కూడా అవే రకాలైనటువంటి జరిగేటటువంటి, కానీ ఇప్పటికీ కూడా కొంతమంది మాత్రమే అలాంటివి చేసేవారు ఉన్నారు తప్ప ప్రతి ఒక్కరు అలా చేస్తారు అనేటటువంటిది అయితే లేదు. రెండవది ఏంటి అంటే గనక ఎవరైతే కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి 3 రోజులు గాని 9 రోజులు గాని అక్కడ నిద్ర చేసి వస్తే వాళ్ళ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది అని అక్కడ ప్రజల యొక్క విశ్వాసము. తప్పకుండా అక్కడ అర్చనాధికృతులు లేదా సేవ చేసుకునేటటువంటి భాగ్యము లేదా అక్కడ 3 రోజులు గాని 9 రోజులు గాని నిద్రించేటటువంటి అవకాశం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్లకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ అమ్మ పేరులోనుంది కామాఖ్య, ఇష్టకామ్యార్థాలను తీర్చేటటువంటి తల్లి అని అర్థం. చాలా మంది అక్కడికి వెళ్ళలేనటువంటి వారు, అమ్మవారికి పూజ చేద్దాం అనుకునేటటువంటి వారు ఈ వామాచార పద్ధతులు ఎక్కడ చేసుకోవాలి అంటే జనారణ్యము లేనటువంటి ప్రదేశము. అలాగే అమ్మవారి యొక్క ఈ వామాచార పద్ధతి చేస్తాననేటటువంటి వారు సూర్యాస్తమయం అయిన తర్వాతనే చేయాలి. అంటే ఎప్పుడు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సమయంలో చేసేటటువంటి విధి విధానాలు ఈ వామాచార పద్ధతిలో ఉన్నటువంటి విధానాలు కనుక వామాచార పద్ధతికి కూడా కొన్ని విధానాలు అలవాటు చేయడం జరిగింది. అందుకే అమ్మవారి యొక్క క్షేత్రం ఏదైనా ఉంది, సకల పాపాలు తొలగించుకోవాలి, సకల దారిద్ర్యాలన్నీ కూడా తొలగించుకోవాలి అని అంటే గనక అది పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. అతి సులువైనటువంటి క్షేత్రము. అక్కడికి వెళ్ళినంత మాత్రము చేత మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా హరింపజేసేటటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. అంటే అక్కడికి చిన్న పిల్లలు వెళ్ళకూడదు అనేది ఏమన్నా రూల్ ఉంటుందా? లేదమ్మా, చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ వీళ్ళే వెళ్ళాలి వీళ్ళే వెళ్ళకూడదు అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. అక్కడికి వెళితే చాలమ్మా, నిజంగా అక్కడికి అడుగు పెట్టినంత మాత్రము చేత మన మనస్సు అనేటటువంటిది పులకరిస్తుంది, మన మనస్సు అనేటటువంటి ప్రశాంతతకు లోనవుతుంది. మన జీవితంలో ఉన్నటువంటి పాపకర్మలు కాదు, మన జాతకం ఏంటో తెలియనటువంటి వారికి కూడా జాతకంలో ఉన్నటువంటి గండాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. కాబట్టి వీలైతే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా కష్టాలున్నా ఒక్కసారి కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి రండి. అక్కడికి వెళ్ళి వస్తే చాలు, మీ జీవితంలో ఎక్కడ లేనటువంటి మార్పులన్నీ కూడా ప్రశాంతంగా మీ జీవితంలోకి వస్తాయమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కటి క్షేత్రం గురించి, కామాఖ్య అమ్మవారి దర్శనార్థం మనకి ఎలా ఉంటుందనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత.